నెక్స్ట్ హరగోపాల్ సార్ మాట్లాడే ముందు నేను ఒక చిన్న ఇప్పుడే ఈ మీటింగ్ కన్నా ముందు ఆర్టీవీలో జర్నలిస్ట్ మనోజ్ తోటి జరిగిన ఒక చర్చలో ఇప్పుడు అన్నాడు 2014 తర్వాత వచ్చిన వాళ్ళతోనే పంచాయతీ వాస్తవం అట్లే మాట్లాడుకున్నాం, కానీ దీన్ని ఏమైనా పునరాలోచించాలని అనిపిస్తుంది. ఇలా ఒక జైన్ గుజరాత్ మార్వాడ్ సంబంధించినటువంటి జిగ్నేష్ దోషి అంట, ధోషి డిఏ నేను అదే రాసిన. సో ఆయన మాట్లాడుకుంటా ఆయన మాటలు ఒక్కసారి తన మాటలే వినండి. ఇప్పుడు జస్ట్ ఆయన మొత్తం మార్వాడ్ అండ్ గుజరాత్ రెండు సమాజాలకు ఆయన అధ్యక్షుడు అని చెప్పి మాట్లాడిండు. ఒక్కసారి వినాలి అందరూ. స్థానికులకు ఉపాధి కల్పించండి, స్థానికులకు అవకాశాలు కల్పించండి. సో మీరు నిర్వహించిన సంస్థలు ఎంతమంది స్థానికులు ఉన్నారు? ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్ళకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. అవును సార్, వాస్తవం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇప్పుడు ఆంధ్రాలో లేబర్ తీసుకొస్తే ఆయన కన్స్ట్రక్షన్ లో పొద్దున 7 నుంచి రాత్రి 8 వరకు కూడా చేస్తారు. అదే మన తెలంగాణలో 5000 ఇచ్చినా కూడా లేదు సార్ ఇప్పుడు కాదు నాతో. ఇప్పుడు 1000 రూపాయలు వస్తే ఖర్చు పెడతారు, తాగడానికి ఉపయోగిస్తారు ఒక స్టేట్మెంట్. తర్వాత రెండవది ఎక్కువ కష్టపడరు, తర్వాత చూద్దాంలే అనుకుంటే వదిలేస్తారు, మేం కష్టపడి తీరు కష్టపడరు అని రెండో స్టేట్మెంట్ పాస్ చేస్తారు ఆయన. మీ దుకాణంలో హైదరాబాద్ లో తలగబడుతుండే కానీ మేము ఆ పని చేస్తలేము. ఆడోళ్ళని అవమానించకండి సార్. మొత్తం విన్నరో లేదో ఒక్కసారి నేను ఏమన్నా అంటే, ఆయన మాట్లాడుకుంటే ఏమంటాడు, మేము పొద్దుగాలు లేస్తాం 6 గంటలకు 7 గంటలకు లేచి పని చేసుకుంటాం, మీ తెలంగాణలో 1000-2000 వస్తే తాగి పంటారు అని అన్నాడు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. నేను ఏంటంటే ఆ రెండు సమాజాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు తెలంగాణ ప్రజలు వినాలి, బీజేపీ వాళ్ళు వినాలి, కాంగ్రెస్ వాళ్ళు వినాలి, బీఆర్ఎస్ వాళ్ళు అందరు వినాలి, ప్రజా సంఘాలలో తెలంగాణ ఉద్యమకారులు కూడా వినాల్సిన అవసరం ఉన్నది. ఇది 1000-2000 సంపాదిస్తే తాగి పంటరట. మేమన్నాం మాది హింస కాదు, మీరు అక్కడ జాతి అని పేరు చెప్పి నీచా జాత్కా అని చెప్పని కొట్టినరాడా. ఒక పాలు పోస్టైనను అరే తూకారే దూద్ వేసిన వాళ్ళు అనుకుంటా అంటే మీ అహంకారం నెత్తికెక్కి మీరు ఇట్లా జాతుల పేరు చెప్పి మాట్లాడు. మా జాతులు చాలా సౌమ్యులం, మేము హింస సైడ్ పోము, మేము దండం పెట్టి మాట్లాడి బతాడుకుంటాం, మేము దందా చేసేందుకు వచ్చినాం ఇక్కడ అని చెప్పింది సార్. అంటే కొట్టింది మీరే కొట్టిరా, మా వాళ్ళు ఎవరు కొట్టిన తర్వాత 10 మంది కలిసి వచ్చి మీ దుకాణాల మీద దాడి చేయలే, ఇక్కడ మీ దుకాణం నలగబెట్టలేదు కదా, మా వాళ్ళు శాంతిగానే ఉన్నారు అంటే ఆయన ఏమంటాడు, మేము ఇక్కడ గాజులు దొరుకుని లేమిడా, మీరు గాజులు దొరుకుని ఉన్నాం అనుకుంటున్నాం అంటుండు. ఇక నేనన్నా సార్, ఇక మా పల్లెలల్లో బాంబులతో తుపాకులతోటి బుల్లెట్లతో ఆడుకున్నారు ఆయన తెలంగాణ పల్లెలు, మీరు గట్ల మాట్లాడితే ఏడవుతుందని. అయితే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత నేను ఏం చెప్పినా అంటే, ఆ ఇష్యూ కొద్దిగా చర్చకు దూరం పోతే నేనంటే వాళ్ళ స్వభావం చెప్పినని చెప్తున్నాను. నేను వాళ్ళ స్వభావం అంటే తాగి పంటారు అనేది చెప్పిన. పాలమూరు గురించి చెప్పినా, ఇక నేను పాలమూరు లేబర్ దేశానికి కాంట్రిబ్యూషన్ ఏంది, ఏ డ్యామ్లో కాంట్రిబ్యూషన్ ఏంది అవన్నీ చెప్పినా. మా రాఘవాచారన్న దాని గురించి చెప్తాడు. కానీ అంటే వాళ్ళ మైండ్ సెట్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు మనం వీడు ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు దాన్ని చాలా అంటే చులకనగా వాళ్ళు ఎట్లా అంటే అట్లా వాళ్ళు మలుచుకునేటటువంటి ప్రయత్నాలు జరుపుకుంటా, మళ్ళీ నువ్వు ఆడలను అవమానిస్తున్నావు అని మాట్లాడుతూనే ఉన్నాడు. మనం అందరం కలిసి ఉండాలి అన్నదమ్ములు లెక్క అన్నాడు. అంటే నేనేం చెప్పినా అంటే, ఇక మా పోరాటాల చరిత్ర ఉన్నది కదా, 369 మంది ముక్కుపచ్చలాడి పిల్లలు తాగి కాదు కాల్పులకు ఈ ప్రాంత అస్తిత్వానికి ఆత్మగౌరవాన్ని కాపాడేటందుకు చనిపోయినటువంటి వాళ్ళ స్తూపం ఆడున్నది. నువ్వు ఆడికి వచ్చి 1200 మంది మొన్న చచ్చిపోయినరు. ఇప్పుడు వాళ్ళందరూ అయితే ప్రాంత అస్తిత్వం గురి చేసినా నువ్వు కూడా అవమానపరిచినావు. కాబట్టి మీరు నిజంగా కూడా అట్నే ఉండాలనుకుంటే ఆడికి వచ్చి ముక్కు నేలకు రాసి తప్పైందని చెప్పు అని చెప్పినాం. తప్పైంది మరి ఆ ప్రతీకలే కదా. ఇక్కడ ఉద్యమాలు ఎవరు మాట్లాడినా కమ్యూనిస్టులు అవి అంటారే నాయన 4000 మందిని చంపిరు. ఇక్కడ ఉద్యమాల గురించి తెలియదు, చరిత్ర గురించి తెలియదు. అయితే హింస లేదు అని చెప్పింది సార్. మీకు హింస లేదు, మేము హింస చేయలేదని. అయితే నేను మొన్న తూప్రాన్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా చెప్పిన. తూప్రాన్లో కూడా గిట్న చేస్తే ఒక షాప్ పెడితే మన ప్రాంతానికి సంబంధించినటువంటి పద్మశాల అనుకుంటా తనను కొడితే పెద్ద మూమెంట్ అయింది మొన్న లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో. అది అటో ఇటు హరీష్ రావు దగ్గర పోయి కూర్చొని ఏదో సెటిల్మెంట్ చేసుకున్నారు, మన వాళ్ళు కూడా తిరగబడ్డారా. నేను మీకు తెలంగాణ ప్రజలకు కూడా అంటే వీళ్ళు హింస చాలామంది అంటున్నారు. ఇప్పుడు ఆయన కూడా చెప్పుకుంటా మేము దండం పెట్టి దంద చేసుకుంటున్నాం అని చెప్తున్నారు కదా.
వీళ్ళు దండం పెట్టి దండాలు చేసి ఎట్లా చేస్తారంటే అందుకు చెప్తున్నా సార్. వరంగల్లో కుమార్పల్లి మార్వాడి సైట్ ఐడియా ఉంది కదా సార్ మీకు, మరి కుమార్పల్లి టర్నింగ్ మీద. అయితే అక్కడ 90s ఎర్లీ 90s ఈ మార్వాడి ఆయన ఎప్పుడో వచ్చి అక్కడ బిజినెస్ చేస్తూ ఉంటే ఆ షాప్కి ఎదురుగా మంచిర్యాలకి వెళ్ళి ఒక కోటైన అక్కడ సుట్టప్పులు అక్కడ ఇచ్చారు, బిడ్డని ఇచ్చిన సుట్టలు ఎవరెవరు ఉంటే అక్కడికి వచ్చి ఒక షాప్ పెట్టిండు, ఆయిల్ షాప్. అనుకోకుండా ఆ షాప్ కొద్దిగా మంచి నడిస్తే లోకల్లోనే రెచ్చగొట్టిండు. లోకల్లో అరే వీడియో కూడా మంచిర్యాలకి వెళ్ళి కోటోడు వచ్చి ఇక్కడ దందా చేస్తున్నాడు. ఈడే రాజస్థాన్కి వెళ్ళి వచ్చిండు తను వచ్చి ఆయనే అరే మన దగ్గర ఆడేట్లా దందా పెడతారు అని 3 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ పైసలు, 3 లక్షల రూపాయలు 50,000 అడ్వాన్స్ ఇచ్చి అతను చంపించారు. అంటే వీళ్ళు సుఖం పూసలు లెక్క మాట్లాడుతున్నారు కనుక చెప్తున్నాను నేను ఈ సంఘటన చెప్తున్నా. చంపించిండ్రు, 50,000 అడ్వాన్స్, తర్వాత పైసలు లేకుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ మారడాయన మీద కూడా వచ్చి అడుగుడు ఇవన్నీ జరిగినాయి. ఎంత ఘోరం చేశారంటే ఆ కుటుంబం వాడలేదు సార్, ఇప్పుడు వెళ్ళిపోయింది. ఎక్కడ పోయినా ఆ కుటుంబం లేదు. నేను చాలా 2 రోజుల నుంచి నేను ఆ కుటుంబాన్ని తీసుకురావాలని చాలా ప్రయత్నం చేసిన. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని తెలంగాణ సమాజం ముంగట అంటే మనోళ్ళు కూడా అంటున్నారు చాలామంది, అరే బాబా ఏంది భయ్ వాళ్ళ దందా వాళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళు అనేటోళ్ళ చేసేటోళ్ళ అని చెప్పాను. ఇట్లా కాదు, వాళ్ళు కొండ సిల్వల్ లెక్క చుట్టుముట్టిండ్రు తెలంగాణను మొత్తం, తెలంగాణ బిజినెస్ సమాజాన్ని మొత్తం చుట్టుముట్టిండ్రు. ఒక మేత వేసుకుంటూ పోయేటువంటి మేక పిల్లనో పోతుంటే దాన్ని మొత్తం చుట్టుముట్టింది ఆల్రెడీ. అది చంపుతున్నది, చంపిన తర్వాత తినేస్తుంది, మన అస్తిత్వానికి ప్రమాదం ఉన్నది తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా నేను. ఇవాళ ఒక మాట వాటి గురించి వాళ్ళు మొత్తం హింస చేస్తున్నారు, వాటి గురించి ఒక మాట మాట్లాడితే శ్యామ్ను హత్య చేస్తామని బెదిరిస్తాడు. హత్యలు తెలంగాణ కొత్తనా? తెలంగాణ హింస కొత్తనా? మొత్తం తాసుపాముల లెక్క పల్లెలో మొత్తం భూస్వాముల వ్యవస్థను మొత్తం తొక్కి పడేసిన చరిత్ర ఘనత ఇక్కడ ఉన్నది, ఈ ప్రాంతంలో ఉన్నది. పోరాటాలు మాకు పాఠాలు నేర్పుతారా నాయన, ఏబిసిడీలు నేర్పుతారా మాకు? సో ఇవన్నీ నేను మన ప్రజలకు వాళ్ళ వెనుకల ఉన్నటువంటి హింసాయుత మైండ్ సెట్ ఇలా భారతదేశాన్ని మొత్తం వాళ్ళు కబలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు, ఈ కొంతమంది బిజినెస్ పీపుల్ వచ్చి. సో మనకు కూడా పెద్ద సింపతి. అదేందో నేను ఇట్లా కూడా చెప్పిన, తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు, భాష గురించి కూడా మనం మాట్లాడుతుంటే వాడు భాష చాలా చిన్నగా మాట్లాడుతుంది సార్. తెలుగు భాష అంటే చాలా కన్నడ మరాఠీ కలగలిసే యాసలు జానపదలు తేనె లొలికేనురా దేశ సంస్కృతి ఈడ నడయాడురా అని చెప్తే అరే అది అన్ని అందరు హక్కున చేసుకొని చేస్తే మా పల్లెంలో బువ్వ గుంజుకుంటున్నారు. ఇటేటి రమ్మనుకున్నా వచ్చిండ్రు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టుగా తిన్నింటి వాసాలు తల్లబెడుతున్నారు ఇల్లు మొత్తము, ఈ జైన్లు మార్వాడీలు. ఇలా నేను ఇప్పుడు నిన్నటిదాకా కొంతమంది అన్నారు ఇక్కడ మాట్లాడుకున్నా, కొంతమంది ఇప్పుడు అనదలుచుకోలేదు. ఎందుకంటే సంఘం అధ్యక్షునిగా అని ఇట్లా గుద్దుకుంటే చెప్పిండు, నేనెందుకు చెప్తా ఇవనికి ఏం చెప్పని. అరే తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు వినాలేదు, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంది, వాళ్ళ పద్ధతి ఏంది, మనమేం మాట్లాడుతున్నాం. నిజంగా ఇప్పుడు శ్యామ్ మీద అట్లా అని అంటే ఎవరి మీద దాడి జరగాలి కదా, ఒకరు కూడా మనం దాడి చేయలేదు సార్, దాడి చేస్తలేం. మనం ఏం చెప్తున్నాం, మన ప్రాంతంలోకి వచ్చి మన మీద డామినేషన్ చేస్తుంటే మన మేధావులను కుసబెట్టుకొని మన జనాలకు ఏం చెప్పాలి, ఏం మెసేజ్ ఇవ్వాలి, శాంతియుతంగా మనం ఎట్లా తీసుకోవాలి ఏందని చెప్పి మన ప్రయత్నం జరుగుతున్నది. దీంట్లో